పతితుడైన ఆ దుర్యోధనుడు ఇక తన సంపదను రక్షించుకోలేడు, రాజ్యాన్ని కోల్పోతాడు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత, ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత, స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలౌ, స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలౌ, ధర్మంత్వేకం పరమం ప్రాహలోకే సనః శమం దాస్యతి గోప్యమానః. ఓ సూతపుత్ర, విధిరాత ఇలా ఉంది, ఆయన ఇలా రాసిపెట్టిట్టాడు కనుక పెద్దవారికైనా చిన్నవారికైనా సుఖదుఖాలు ఎప్పటికీ తప్పవు. అందరూ సుఖదుఖాలను అనుభవించే తీరవలసిందే. ధర్మం ఒక్కటే లోకంలో గొప్పది, మనం దానిని రక్షించే అది మనకు శాంతిని ప్రసాదిస్తుంది, రక్షిస్తే మనం దాన్ని అని అంటూ, నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అతిక్రమించను. ఆవిడ కూడా అటువంటిదే. కాబట్టి నువ్వే కౌరవ సభకు వెళ్ళు, నా ఈ మాటను అడుగు, నేనేమి చెయ్యాలో వాళ్లే నిర్ణయించి చెబుతారు, నేను ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను, కౌరవ సభకు నేను వస్తాను. ధర్మాత్మను నీతివంతులైనటువంటి పెద్దలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది నేను ఆచరిస్తాను అంది. సూతుడు తిరిగి సభకు వెళ్ళి మళ్ళీ ద్రౌపదీదేవి అన్న మాటలను వినిపించాడు. ఆ మాటలను దుర్యోధనుడు పట్టించుకోలేదు. ద్రౌపది ఇక్కడికి రావలసిందే అని తన మొండి పట్టు పట్టాడు. అప్పుడు సభలోని పెద్దలు ఏమీ అనలేకపోయారు, తలలు వాల్చుకొని కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడు చేయాలనుకున్న పనిని విని గ్రహించాడు. ద్రౌపదికి నచ్చిన ఒక దూతను పంపిస్తూ ఇలా చెప్పమని చెప్పాడు, ఓ పాంచాలి, నువ్వు ఏకవస్త్రవు, ఋతుమతివి, ఏడుస్తూ సభలోకి వచ్చి మామగారి ముందర నిలబడు. నువ్వు ఆ విధంగా సభలోకి వస్తే నిన్ను చూసి సభ్యులందరూ దుర్యోధనున్నే గట్టిగా నిందిస్తారు అని చెప్పి పంపించాడు. బుద్ధిమంతుడైన ఆ దూత వెంటనే ద్రౌపదీదేవి భవనానికి వెళ్ళి ధర్మరాజు మాటలు ఆమెకి చెప్పాడు. అటు సభలో పాండవులు దీనులై దుఃఖిస్తూ సత్యానికి బద్ధులై ఉన్నారు. వారు దేనిని గమనించటం లేదు. దుర్యోధనుడు వారి దీన వదనాలను చూసి పరమానందపడిపోయాడు, తెగ సంతోషించాడు. అదే కదా కావలసింది. ప్రతికామిని పిలిచి, ఓ ప్రతికామి, ఆ ద్రౌపదిని నువ్వే ఇక్కడకు తీసుకొనిరా. ఆమె ఎదుటే ఆమె అడిగిన ప్రశ్నకు పాండవులు సమాధానం చెప్తారు అని మళ్ళీ ఆజ్ఞాపించాడు. సూతుడు ఆ ఆజ్ఞను పాటించి ద్రౌపదీదేవి కోపాన్ని తలుచుకొని భయపడిపోయాడు, వణికిపోయాడు. దుర్యోధనుణ్ణి సభలోని సభ్యులను మళ్ళీ మహారాజా, ద్రౌపదితో ఏమని చెప్పమంటారు అని అడిగాడు. మళ్ళీ అంటే చాలా కష్టపడుతున్నారు తీసుకురావటానికి, వీళ్ళు దూతలే కష్టపడుతున్నారు చూస్తారా. కానీ మహారాజు కదా, ఏం చేయటం. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుడితో, ఓ దుశ్శాసన, వీడు సూతపుత్రుడు, వీడు మందబుద్ధి, వీడికి బుద్ధి లేదు, వీడి వల్ల పని కాదు, వీడు ఈ భీముణ్ణి చూసి భయపడుతున్నాడు, ఇక లాభం లేదు, పని పూర్తి కావాలంటే నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకొని రా, నిన్ను ఈ పాండవులేమీ చేయలేరు అన్నాడు. అప్పుడు దుశ్శాసనుడు,
ఆసనం నుండి పైకి లేచాడు. అదే కావలసింది. పాండవుల భవనంలోకి ప్రవేశించి ద్రౌపది వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఏ పాంచాలి, త్వరగా రా, నిన్ను మేము జూదంలో గెలుచుకున్నాం కనుక ద్రౌపది సిగ్గు విడిచిపెట్టిరా, వచ్చి దుర్యోధన మహారాజును చూడు, కౌరవులను సేవించు, నిన్ను మేము ధర్మంగానే పొందాము కాబట్టి సభలోకి రా, త్వరగా రా అన్నాడు. ఆ మాట విని ద్రౌపది ఎంతో దుఃఖించి పైకి లేచింది. ముఖాన్ని తుడుచుకుంటూ ధృతరాష్ట్రుడి అంతఃపుర కాంతుల ఉండే వైపుకు పరిగెత్తింది. అప్పుడు దుశ్శాసనుడు కూడా రోషంగా గర్జిస్తూ వేగంగా ఆమె వెంట పరిగెత్తాడు. వాడికి ద్రౌపది యొక్క పొడవైన చేతికి అందాయి. వెంటనే ద్రౌపది కేశాలను చేతిలో పట్టుకొని లాగాడు. ఇంకెక్కడికి పోతావు నువ్వు అని. ద్రౌపదీదేవి యొక్క ఆ కేశాలు రాజసూయ మహాయాగంలో అవభృత స్నాన సమయంలో పవిత్రమైన మంత్రజలంతో తడిశాయి. అంతటి ఆ కేశాలను దుశ్శాసనుడు పట్టుకొని బలవంతంగా లాగాడు. ఆ దృశ్యాన్ని పాండవులు చూశారు. ద్రౌపదీదేవికి 5 భర్తలున్నా వారేమీ చేయలేకపోయారు. కదలకుండా ఆలేగా ఉండిపోయారు. 5 భర్తలున్నా అనాథలాగా ఉన్నా సరే దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకుంటూ పోయాడు. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోయాడు. అప్పుడు ఆమె ఎంతో ఆర్తిగా రోధించింది. పెద్ద గాలి అరటి చెట్టును ఊపేసినట్లుగా దుశ్శాసనుడు ద్రౌపదిని లాక్కొంటూ వెళ్ళాడు. ఆ సమయంలో ద్రౌపది మెల్లగా, ఓ బుద్ధిహీనుడా, దుర్మార్గుడా, నేను ఋతుమతినిరా, ఏకవస్త్రను, నన్ను సభలోకి తీసుకువెళ్ళకూడదు, విడిచిపెట్టు, నీకు మంచిది కాదురా అంది. దుశ్శాసనుడు ఆ మాటలు వినిపించుకోలేదు. ఆమె జుట్టుని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. లాగుతూ ఏవేవో మాట్లాడుతున్నాడు. అప్పుడు ద్రౌపదీదేవి, కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని, కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని, త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని. తనను రక్షించమని ఆ జిష్ణువు పాపహర్త, నరరూపుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి పిలుస్తూ ఆక్రోశించింది. కృష్ణ కృష్ణ అని, ఓ కృష్ణ ఎక్కడున్నావురా, కృష్ణ కృష్ణ అని అరుచుకుంటూ వస్తూ ఉన్నది. కృష్ణ కృష్ణ అని. పాండవులేమీ చేయలేరు. వీళ్ళు దుర్మార్గులైపోయారు. వేరే స్త్రీ కనపడలేదు. అంత పెద్ద సభలో ఈ ఒక్క స్త్రీ మాత్రమే కనపడుతున్నది. అప్పుడు దుశ్శాసనుడు ఇలా అన్నాడు, ఓ ద్రౌపది, నువ్వు పుష్పవతివి కావచ్చు, ఏకవస్త్రువు కావచ్చు, లేదా వివస్త్రువు కావచ్చు. అయితే ఏమిటి, ఇప్పుడు మాత్రం నువ్వు మా దాసివి. మేము నిన్ను జూదంలో గెలిచాము కాబట్టి మా ఇష్ట ప్రకారంగానే నువ్వు నడవాలి, మా మాటే వినాలి, దాసుల మధ్యలోనే నువ్వు ఉండాలి అన్నాడు. అప్పుడు ద్రౌపది దేవి జుట్టు బాగా చెదిరిపోయింది. ఆమె వస్త్రం జారిపోయింది. ఆ తల్లి సిగ్గుతోనూ అసహనంతోనూ అసహించుకుంటూ మండిపోసాగింది. దుశ్శాసనుడు మాత్రం ద్రౌపదీదేవిని ఈడ్చుకుంటూ తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు ద్రౌపది మెల్లగా ఇలా అంది, ఓ దుశ్శాసన, ఈ సభలో శాస్త్రవేత్తలున్నారు, కర్మనిష్ఠులున్నారు, ఇంద్రుడితో సమానమైన వారున్నారు, గురువులున్నారు. వారందరి మధ్య నేను ఇలా నిలబడకూడదు. అది వంశానికి కూడా మంచిది కాదు. మీ వంశానికి మంచిది కాదు. మీ వంశమంతా నాశనం అవుతుంది. వద్దు, నా మాట విను. ఓ క్రూరుడా, దురాచారుడా, నన్ను లాక్కొని వెళ్ళకు, నన్ను వివస్త్రను చేయకు.
యుద్ధంలో ఇంద్రునితో పాటు దేవతలందరూ నీకు సహాయం చేయటానికి నిలిచినా సరే పాండవులు నిన్ను విడిచిపెట్టరురా, ఎప్పటికీ విడిచిపెట్టరు. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా, ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా, ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్యః, ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్యః. వాచాపి భర్తుః పరమాణుమాత్ర, వాచాపి భర్తుః పరమాణుమాత్ర. మిచ్ఛామి దోషం న గుణాన్ నిసృజ్య, మిచ్ఛామి దోషం న గుణాన్ నిసృజ్య. ధర్మరాజు మహాత్ముడు, ధర్మమందే నిలిచి ఉంటాడు. ధర్మం సూక్ష్మమైంది. సూక్ష్మబుద్ధి గలవారే ధర్మాన్ని గ్రహిస్తారు. నేను నా భర్తలలోని గుణాలను కాదని వారిలో ఉన్న సూక్ష్మ దోషాలను చెప్పాలని అనుకోవటం లేదు. ఈ కురువీరులందరిలోనూ ఋతుమతి అయిన నన్ను ఈ విధంగా లాగటం నీకు మంచిది కాదురా. నా మాట వినరా. నువ్వు చేస్తున్న ఈ పనిని చూసి ఇక్కడ ఏ ఒక్కడూ కూడా నిన్ను నిందించటం లేదే. కనుక ఇక్కడ ఉన్న వీళ్ళంతా ఉన్నారే నీలాగే చెడు అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది. ఇది నిజం. ఛీ, భరత వంశరాజుల ధర్మం చెడిపోయింది. ధర్మవేత్తలైన ఈ మహానుభావులు నడవడిక కూడా చెడిపోయింది. అందుకే ధర్మాన్ని అతిక్రమిస్తూ అధర్మం పెరిగిపోతున్న ఈ సభలో కురువంశీయులందరూ ప్రేక్షకులై చూస్తున్నారు. పెద్దలైనటువంటి ద్రోణుడికి, భీష్ముడికి, విదురుడికి, మహాత్ముడైన ధృతరాష్ట్ర మహారాజుకు కూడా దీనిని ఆపే శక్తి లేకుండా పోయింది. ఈ అధర్మాన్ని, ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాన్ని చేస్తున్న ఈ దుర్యోధనుడి ప్రవర్తనను కురువృద్ధులెవరూ పట్టించుకోవటం లేదు. ఈ దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ అకృత్యాన్ని గమనించటం లేదు. నా ఈ ప్రశ్నకు సభ్యులందరూ సమాధానం చెప్పండి. ఓ రాజులారా, నన్ను ఈ కౌరవులు ధర్మబద్ధంగా గెలుచుకున్నారా లేదా అని దీనంగా మాట్లాడింది. కోపంగా ఉన్న తన భర్తల వంక ఒకపారి చూసింది. ఆ చూపులతో పాండవుల కోపం మరీ పెరిగిపోయింది. ద్రౌపదీదేవి చూసిన చూపుకు పాండవులకు చెప్పలేనంత బాధ కలిగింది. రాజ్యాన్ని, ధనాన్ని, గొప్ప రత్నాలను కోల్పోయినప్పుడు కూడా వారికి అంతటి బాధ కలగలేదు. ఇంతలో దుశ్శాసనుడు దీనులై ఉన్న తన భర్తలను ద్రౌపది చూస్తూ ఉండటాన్ని గమనించాడు. వేగంగా ద్రౌపదిని లాగి దాసి అని పెద్దగా నవ్వుతూ నిండు సభలో అరిచాడు. ఇక ఆ సమయంలో ద్రౌపది అచేతనంగా అయిపోయింది. ఇంకేం చేయలేకపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయకురాలుగా అయిపోయింది. శక్తిహీనురాలైపోయింది. అది చూసి కర్ణుడు పరమానందంతో బిగ్గరగా నవ్వాడు. అదే వాడికి కావలసింది. ఓ దుశ్శాసన, మంచి మాట అన్నావు. ఈమె దాసీనే అని దుశ్శాసనుణ్ణి మెచ్చుకున్నాడు కర్ణుడు. శకుని కూడా, ఓ దుశ్శాసన, నీ మాట నిజం. ఈమె దాసీనే, మనకు దాసీనే కదా, మన దాసీనే అని దుశ్శాసనుడికి అభినందించాడు. ఇలా ఆ నిండు సభలో కర్ణుడు, శకుని, దుర్యోధనుడు తప్పితే మిగిలిన వారందరూ ఏమీ మాట్లాడలేక దుఃఖిస్తూ ద్రౌపదిని చూస్తూ కూర్చున్నారు. అందరూ దుఃఖిస్తున్నారు కానీ ఎవ్వరు ఏమి మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు. ఓ సౌభాగ్యవతి, ధర్మం అత్యంత సూక్ష్మమైనది కనుక నీ ప్రశ్నకు స్పష్టంగా విచారించి సరైన సమాధానాన్ని నేను చెప్పలేను. తనది కాని దానిని పందెంలో ఎవడూ పెట్టలేడు. హక్కు లేదు. స్త్రీ ఎప్పుడు భర్త తోటిదే, భర్తకు సంబంధించినదై ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా నేనేమీ చెప్పలేను. ధర్మరాజు ఈ భూమినైనా వదులుకుంటాడు కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడు ఆయన ధర్మరాజ. అటువంటి ఈ ధర్మరాజే
నేను ఓడిపోయాను అని ఒప్పుకొన్నాడు. కనుక నీ ప్రశ్నను గురించి నేను విచారించి చెప్పలేను. జూదం ఆడటంలో ఈ శకుని మానవులలో బాగా అరితేరినవాడు, అంటే మానవుల్లో ఉండే బాగా అరితేరినవాడు. ఇతడే ధర్మరాజును రెచ్చగొట్టాడు, నిన్ను పందెంలో పెట్టించాడు. ఈ శకుని చేసిన మోసాన్ని ధర్మరాజు గ్రహించలేకపోయాడు. కాబట్టి నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ఈ సభలో జూదంలో నిపుణులైన వారున్నారు, అనార్యులున్నారు, దుష్టాత్ములున్నారు, వంచకులున్నారు, దుతిప్రియులున్నారు. ఏమీ తెలియని ధర్మరాజును ఇక్కడికి పిలిపించి, ఇక్కడ ద్యూతప్రియులు ఉన్నారు, అందరూ కూడా ఏమీ తెలియని ధర్మరాజును పాపం సభకు పిలిపించి జూదమాడారు. ధర్మరాజుకు జూదం ఆడటం రాదు. జూదం ఆటలో పెద్దగా అభ్యాసం ఆయనకు లేదు. అసలు ఆయన మనస్సులో జూదం ఆడాలనే కోరిక లేదు. కానీ జూదం ఆడాలనేటువంటి కోరికను ఆయనకు ఎందుకు కలిగించారు? అపవిత్రమైన మనస్సు కలవారు, మోసగాళ్ళు అందరూ చేరి అమాయకుడైనటువంటి ధర్మరాజును ఓడించారు. ఆయన సంపదను, రాజ్యాన్ని గెలుచుకున్నారు. తర్వాత నన్ను పందెంలో పెట్టడానికి అంగీకరించినట్లుగా చేశారు. ఎందుకు ఇలా చేశారు? ఈ సభలో ఉన్న కురువంశీయులందరికీ కొడుకులు, కోడళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా నేను చెప్పిన ఈ మాటలను గురించి ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. న సా సభాయత్ర న సంతి వృద్ధా, న సా సభాయత్ర న సంతి వృద్ధా, న తే వృద్ధాయ న వదంతి ధర్మం, న తే వృద్ధాయ న వదంతి ధర్మం, నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి, నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి, న తత్ సత్యం యచ్చలేనాను విద్ధం, న తత్ సత్యం యచ్చలేనాను విద్ధం. పెద్దలు లేని సభ అనిపించుకోదు. ధర్మం చెప్పలేని పెద్దలే కాదు. సత్యం లేని ధర్మమే కాదు. మోసంతో కూడిన సత్యమే కాదు అని దీనంగా మాట్లాడుతూ ఏడ్చింది. దీనురాలై ఉన్నటువంటి భర్తను చూస్తూ దుఃఖించింది. ఆ ద్రౌపది చూసి దుశ్శాసనుడు అతి పౌరుషంగాను, అప్రియంగాను, అతి కఠినంగాను ఎన్నో మాటలు మాట్లాడాడు. కూడని విధంగా ద్రౌపదిని ఈడుస్తూ దుశ్శాసనుడు సభ మధ్యలోకి లాక్కొని వచ్చాడు. ఆ చివరిలో మాట్లాడుతుండింది, ఇప్పుడు సభ మధ్యకి తీసుకొచ్చారు. అది చూసి భీమసేనుడు ధర్మరాజు వైపు చూశాడు. ఒక్క పర్యం భీముడు తట్టుకోలేకపోతున్నాడు. భీముడు ఏమీ చేయలేక తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోయాడు. అగ్నిలాగా భగభగా మండిపోయాడు. సూర్యుడిలాగా తీక్షణంగా చూస్తూ కోపంతో ఉడికిపోయాడు. ధర్మరాజు అన్నాడు, ఏం మాట్లాడదు, ఊరికే ఉంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని వచ్చాడు. అది చూసి భీముడు తట్టుకోలేక ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, జూదగాళ్ల ఇళ్లలో పుంశలులు, చెడు స్వభావం గల స్త్రీలు ఉంటారు. వారు జూదగాళ్లను ఆశ్రయించుకొని జీవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.